హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం ఇవాళ మార్కెట్ గురించి చూద్దామండి. మనం చెప్పుకున్నట్టు అయినా అలా చూద్దాం. నిఫ్టీ 50 చూడండి, డే ఆఫ్ ఇవాళ గ్యాప్ అప్ అయిందండి. గ్యాప్ అప్ అయింది. ఈ డే ఆఫ్ నుంచి రిజెక్ట్ అయినట్టు అయ్యి ఇక్కడ మేబీ డేలో దాకా వచ్చింది. మళ్ళీ డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యి ర్యాలీ అయిందండి. లాస్ట్ మినిట్లో కొలాప్స్ అయిందనుకో, పెద్ద క్యాండిల్ పడింది. ఇదైతే రీచ్ అయింది కదండి, 2 సైడ్ రీచ్ అయింది. నిఫ్టీ ఇస్తే 2 సైడ్ ఇస్తుందండి. కాకపోతే మనకి స్టాప్ లాస్ పాయింట్స్ తక్కువ ఉండడం వల్ల ఇందులో చేయడానికి ధైర్యం చాలట్లేదు. బ్యాంక్ నిఫ్టీ 1 సైడ్ ఇస్తుంది. నిఫ్టీ మీరు చూసారా, గత వారం రోజుల నుంచి చూస్తున్నా నిఫ్టీ 2 సైడ్ ఇస్తుంది. కిందికి ఇస్తుంది, మీదకి ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా డే ఆఫ్ మీద క్లోజ్ అయిందండి, ర్యాలీ ఇచ్చింది. సెన్సెక్స్ కూడా అంతే అండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, మేబీ డే హై టచ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కూడా డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, మేబీ డే హై టచ్ అయింది. అంటే ఎక్కువ వెళ్ళింది. మనకి మన టార్గెట్ ఈడి వరకే కదా, మనకి ఇంత ర్యాలీ అవుతుందన్న విషయం మనకు తెలియదు, జస్ట్ గెస్ చేస్తాం అంతే. ఇక్కడి వరకు అయితే వస్తుందని మన అంచనా. సిపిఆర్ ఆన్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ధైర్యంగా చేసుకోవచ్చు. వరకు R3 ఇక్కడ ఉంది. R3 అంటే R3 కానీ R2 కానీ R1 కానీ ఏదైనా సరే రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ధైర్యంగా ఇంకొంచెం మేబీ డే హై కొంచెం చూడొచ్చు. సెన్సెక్స్ కూడా ఒకసారి సిపిఆర్ ఆన్ చేస్తాం. దీనికి పైవోట్ ఉంది, సెంట్రల్ పైవోట్. ఓకే, ఇవైతే అన్నీ రీచ్ అయినాయండి. ఇది కూడా R4 వరకు ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. మనం ఇక్కడికి ఇచ్చినాం, ఇంకొక 3 క్యాండిల్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. నిఫ్టీ 50 కూడా అంతేనండి, R2 వరకు వచ్చింది. R2 నుంచి రిజెక్ట్ అయింది. కొంచెం ఇది మేబీ డే హై రావడానికి లేట్ అయిందండి. ఇవాళ నేను టెలిగ్రామ్ చూసారా మీరు? టెలిగ్రామ్లో ఒక కాల్ ఇచ్చాను నేను. ఇలా స్క్రీన్ షాట్ పెట్టాక 9:23కి ఒక కాల్ ఇచ్చాను. 48,300 కాల్ని 481 దగ్గరనే కొనండి అని చెప్పేసి. స్టాప్ లాస్ 446 ఇచ్చిన, టార్గెట్ 516 ఇచ్చిన. 1:1 రేషియో అంటే ఎంత? మనకి లాస్ అయితే 500, ప్రాఫిట్ వస్తే 500 అన్న విధంగా ఇచ్చాను నేను. ఇచ్చి ఈ బ్యాంక్ ఎక్స్ నేను మళ్ళీ చార్ట్లు చూడాలిగా, ఇటు నేను కాల్ తీసుకోవాలన్నా, కాల్ మీకు చెప్పన్నా, మళ్ళీ నేను బ్యాంక్ ఎక్స్ ఈ చార్ట్లు పెట్టాను. కొంచెం నాకు ఇది మల్టిపుల్ టాస్క్ కొంచెం కష్టమవుతుందండి. ఇచ్చాక ఏమైందండి, టార్గెట్ డన్. ఎప్పుడు ఇచ్చినా నేను 9:25కి ఇస్తే 9:45కి అంటే అర్ధ గంటలో టార్గెట్ డన్ అయిపోయిందండి. 1:1 రేషియో చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒకటి కనబడింది. ఏం కనబడిందంటే, కొంచెం ఇదే నేను 48,400 కాల్ ఇచ్చిన. నేను ఇదే ఇచ్చానండి నేను మార్నింగ్. ఎక్కడ ఇచ్చానండి? 481 ఇక్కడ ఉందండి. ఇది 481 ఈ ఏరియాలో ఉంది. నేను ఈ R3 వరకే ఇచ్చాను. 519, 515 సంథింగ్, 516. R3 516 వరకే ఉంది కాబట్టి 516 వరకే ఇచ్చాను. ఇది డన్ అయిపోయాక ఇది వి షేప్ రికవరీ అవుతుందని చెప్పేసి తర్వాత మళ్ళీ ఏం కామెంట్ చేశానండి, ఫార్టీ 48,650 లేకుంటే 700 మీద క్లోజ్ అవ్వాలి. 638 వరకు టార్గెట్ అని చెప్పానండి. ఇక్కడ వరకు మళ్ళీ ఇది R4ని ఎప్పుడైతే క్రాస్ అయిందో నేను వెంటనే మళ్ళీ 650 వరకు టార్గెట్ చెప్పానండి. కొంచెం ముందే చెప్పాను 638 అని. 638 కూడా రీచ్ అయిందండి. మళ్ళీ చూసిన తర్వాత నాకు 750 కనబడిందండి. ఇది రీచ్ అయిన తర్వాత ఇక్కడ 750, ఇది వి షేప్ రికవరీ. ఈ విధంగా వి షేప్ రికవరీ ఇట్లా
650 కనబడంగానే నేను 750 కనబడంగానే ఏం చేశాను, నేను 750 వరకు చూడండి అని చెప్పాను. అప్పటికే 157 పాయింట్స్ వచ్చినాయి మనకి. వెయిట్ ఫర్ టార్గెట్ 750 అని చెప్పాను. అప్పటికి బ్యాంక్ నిఫ్టీ మేబీ డే హ్యాండ్ రీచ్ అయింది. టార్గెట్ 750 కూడా రీచ్ అయిందండి 11:30 వరకు. ఇక భూమ్ అని పెట్టిన తర్వాత మళ్ళీ నాకు అప్పటికే మనం ఒక లాట్కి 4,000 సంపాదించాం. నెక్స్ట్ టార్గెట్ 906 అని ఎప్పుడు తెలిసింది తెలుసా? అందుకోసం నేను నెక్స్ట్ టార్గెట్ 906 అని చెప్పాను, విత్ ప్రాపర్లీ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అని చెప్పి. ఈ వీ షేప్ రికవర్ అయిన తర్వాత ఇది క్రాస్ అవ్వగానే నాకు ఇంకొక వీ షేప్ రికవర్ కనబడ్డదండి ఇక్కడిది. ఈ విధంగా ఇదంతా ఇది ఒక వీ షేప్ రికవరీ అనుకుంటే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉందని 906 టార్గెట్ చెప్పానండి. 906 కూడా రీచ్ అయిందండి. ఎప్పుడు రీచ్ అయిందండి? 906 ద టార్గెట్ ఆల్సో డన్. 254 వరకు, అంటే ఆల్మోస్ట్ 3 అవుతుండగా టార్గెట్ రీచ్ అయింది. అక్కడ నుంచి ఎగ్జిట్ కమ్మన్నాను. అందుకోసం లాస్ట్ క్యాండిల్ చూసారా, లాస్ట్ 2 క్యాండిల్ పెద్దగా పడిపోయినాయి. ఇక్కడికే అయిపోయింది, టార్గెట్ డన్ అయిపోయింది. మళ్ళీ నేను కాల్ ఇవ్వలేదు. ఓకేనా? మనం డైలీ చేస్తే 1 లేదా 2 అంతకంటే ఎక్కువ ట్రేడ్స్ చేయొద్దండి. అందుకోసం నేను ఒకటే కాల్ ఇచ్చాను, 48,400 కాల్. అది ఫైనల్గా ఎన్ని పాయింట్స్ ఇచ్చిందండి? అది 906 మైనస్ 481, మొత్తం 425 పాయింట్స్ టార్గెట్ ఇచ్చిందండి. ఒక లాట్కు 15 క్వాంటిటీ కదా, అంటే ఎంత? 6,375 ప్రాఫిట్. చూసారా? ఈ విధంగా ఉంటుందండి. లెవెల్స్ ప్రకారం చేయాలి అంతే. మనకు ఏ లెవెల్కి ఎంట్రీ కావాలి, ఏ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావాలని తెలిస్తే ఈ స్టాక్ మార్కెట్లో మనం సస్టైన్ అవ్వచ్చండి, విత్ ప్రాపర్ స్టాప్ లాస్ తోటి. ఏదో గుడ్డిగా స్టాప్ లాస్ లేకుండా చేస్తే ఈ విధంగా పెద్ద క్యాండిల్ పడింది అనుకోండి, అతను గోవింద, మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా పోగా రివర్స్లో మనం 2,000-3,000 లాస్లో ఉంటాం. అందుకోసం స్టాప్ లాస్ అనేది పెడతాం. ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా స్టాప్ లాస్ ఖచ్చితంగా చెప్తాడండి. స్టాప్ లాస్ చెప్పేవాడే ప్రొఫెషనల్ ట్రేడర్ అండి. వితౌట్ స్టాప్ లాస్ చెప్పేటోడు ఒకటి ప్రొఫెషనల్ ట్రేడర్ కాదు. ఓకేనా? సరే, రేపటి గురించి మనం మాట్లాడుకుందామండి. 23,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 22,800 కాల్ అండి. 22,950 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,100 పుట్ బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 48,400 కాల్ బై చేయండి. 48,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,300 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూద్దామండి. 76,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 75,400 కాల్ బై చేయండి. 75,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,400 పుట్ బై చేయండి. బ్యాంక్ ఎక్స్ చూడండి, 55,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 55,100 కాల్ బై చేయండి. 55,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 56,000 పుట్ బై చేయండి. ఇవాళ అయితే ట్రై చేసిందండి నిఫ్టీ పైకి వెళ్ళడానికి, కానీ లాస్ట్లో పడిపోయింది. ఇది ఎందుకంటే ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ రెండు ఎక్స్పైర్. సారీ అండి, నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ రెండు ఎక్స్పైరీ అయినాయండి. ఇది ఎందుకు పెరిగిందంటే ప్రీమియమ్స్ అన్నీ ప్రీమియం కాల్కి సంబంధించిన ప్రీమియమ్స్ అన్నీ చాలా లోకి వచ్చేసాయండి, అంటే 100 లోపే ఉన్నాయి అన్నీ. సో ఎక్స్పైరీ ఇంకా 2 డేస్లో ఉంది కాబట్టి జస్ట్ అలా పుషప్ చేశాడు ప్రైజ్ని. మళ్ళీ లాస్ట్లో చూసారా పడేశాడు, చూసావా? ఇదంతా ట్రాప్ అన్నట్టు. మార్కెట్ని నడిపించడానికి ఇంకొక 2 రోజులు నడిపించడానికి ఇది ఒక ట్రాప్. అదే కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెద్దగా ఉంటే ఇలా జరిగేది కాదు. కాల్ సైడ్ ప్రీమియమ్స్ అన్నీ పడిపోయాయండి. అన్నీ 100 బిలో 50 బిలో కూడా ఉన్నాయి, కొన్ని అయితే 30 బిలో 20 బిలో కూడా ఉన్నాయి. సో ఈ 2 డేస్ ఆ విధంగా మార్కెట్ని రన్ చేయడం కోసమని
ఇది ఈ విధంగా ర్యాలీ ఇచ్చాడండి. ఆ తర్వాత లాస్ట్లో పడేశాడు. ఈ 2 రోజులు అదే విధంగా ఉంటుందండి. 30 వరకు 30 నాడు ఎక్స్పైర్ ఉందిగా నిఫ్టీ ఉన్ను సెన్సెక్స్. ట్రై చేశాడు కానీ వేస్టే. 23,000 మీద క్లోజ్ కాలేకపోయాడు. వెళ్ళడం మాత్రం 23,137 దాకా వెళ్ళిండ్రు, కానీ క్లోజ్ అవ్వడం మాత్రం మళ్ళీ 23,000 కిందనే క్లోజ్ అయింది. అంతేనండి. మనం ఫిబ్రవరి 2nd వీక్ వరకు చూడాల్సిందే. చూద్దాం నెక్స్ట్ ఎక్స్పైరీ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది మార్కెట్ పరిస్థితి ఏందనేది. వీటి ప్రీమియం చెప్తానండి. నిఫ్టీ 50 రాసుకోండి. 22,800 కాల్ 255 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 350. 23,100 పుట్ 200 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, 300 టార్గెట్. 48,400 కాల్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. 48,400 కాల్ 630 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, 920 టార్గెట్. 49,300 పుట్ 600 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, 850 అండి టార్గెట్. సెన్సెక్స్ చూడండి. 75,400 కాల్ 1390 మీద క్లోజ్ అవ్వాలండి, క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 1680. 76,400 పుట్ 1110 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 1360. బ్యాంక్ ఎక్స్ చూడండి. 55,100 కాల్ 485 మీద క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 650 అండి. 56,000 పుట్, సారీ అండి ఇది బ్యాంక్ ఎక్స్, ఇది కాల్ లేదండి, ఇది నోట్ చేసుకోకండి, పుట్టే ఉంది. 56,000 ఎందుకంటే ఇది ఎక్స్పైర్ అయింది కదా, ఇప్పుడు దీని ప్రీమియమ్స్ క్యాలిక్యులేషన్ మారుతుంది కాబట్టి కాల్కి సంబంధించింది మనకు రేపే అప్డేట్ అవుతుందండి. 56,000 పుట్ బై చేయాలి, ఇది ఒకటే వచ్చింది అందుకోసం ఇది ఒకటే చెప్తున్నాను, దీన్ని ఇగ్నోర్ చేయండి. కాల్ని బ్యాంక్ ఎక్స్ కాల్ని ఇగ్నోర్ చేయండి, పుట్టే చెప్తున్నాను చూడండి. 56,000 పుట్ 1470 మీద క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 15,155. ఓకే, 1555 ఇదా అండి. ఇది నేను చెప్పేది క్లోజ్ అండి. ఓపెన్ ఇలా గ్యాప్ అప్ అవడం వల్ల లెవెల్స్ మారినాయి కాబట్టి నేను అందుకోసమే ఈ విధంగా చార్ట్స్ పెడుతున్నానండి, బ్లూ లైన్ తోటి. ఈ బ్లూ లైన్ ప్రకారం మనం చేసుకోవచ్చు అని మీరు పెడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు బ్లూ లైన్ ప్రకారం కాల్ ఏమైపోతుందండి, ఇది దేనికి సంబంధించి బ్యాంక్ ఎక్స్ 54,800 కాల్ 55,600 పుట్ అవుతుంది, ఆ విధంగా చేంజ్ అవుతుంది. ఇది చూడండి, ఇదేంటిది సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇప్పుడు యాజ్ పర్ బ్లూ లైన్ ప్రకారం, రెడ్ లైన్ ప్రకారం ఏంటిది కాలు 47,800 కాల్, కానీ ఓపెన్ గ్యాప్ అప్ అవడం వల్ల మనకు కాల్ చేంజ్ అయిపోయింది. దాని ప్రకారం ఏంది 48,400, మొత్తం 500 తేడా ఉన్నది. అందుకోసమే ఈ విధంగా మీరు దీని ప్రకారం చేస్తారని నేను స్క్రీన్ షాట్లు పెడుతున్నాను. ఆ విధంగా చేయండి. మీకు అర్థం కాకపోతే నేను చార్ట్స్ పెడుతుంటాను, మీకు డైరెక్షన్ ఇస్తుంటాను, దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోండి. ఏమన్నా నాకు కనబడ్డా కూడా నేను కాల్ పెడతాను, ఈ విధంగా ఇవాళ మార్నింగ్ ఇచ్చినట్టు ఇట్లా కాల్ పెడతాను, ఓకేనా. లెవెల్స్ వరకే చేయండి, లెవెల్స్ దాటి చేయకండి. ఒక్కసారి మన టార్గెట్ హిట్ అయిందా బయటకు వచ్చేసేయండి. లేదంటే ఇలాంటి క్యాండిల్ చూసా ఇలా మార్కెట్ ఏ విధంగా పాపం ఎవరైతే ఇంకా హోల్డ్ చేసి పెట్టారో ఇదంతా ప్రాఫిట్ మొత్తం తినేసింది. తిన్నది కాకుండా రివర్స్లో వాళ్ళకి లాస్ని మిగులుస్తుంది. అందుకోసమే మనం ఇక్కడి వరకే చేయాలి, ఇంత దాటి వెళ్ళొద్దు. దాటి ఒకవేళ మార్కెట్ వెళ్ళి మనం టెంప్ట్ చేసినా కూడా మనం టెంప్ట్ కావద్దు, మార్కెట్ మనం టెంప్ట్ చేస్తుంది. మరి ఇంకొంచెం పైకి వరకు చూస్తే బాగుండు, ఇప్పుడు తీసుకుంటా ఇక్కడ వరకు వెళ్తుంది కావచ్చు అని మాత్రం ఆశపడి తీసుకోవద్దండి దయచేసి, ఓకేనా. లెవెల్స్ అంటే లెవెల్సే, స్టాప్ లాస్ అంటే స్టాప్ లాసే. అయితే మన టార్గెట్ని హిట్ కావాలి, లేకుంటే స్టాప్ లాస్ని హిట్ కావాలి, ఏదన్నా ఒకటిగా అది జరగాలి. తెలుసుగా మనది 1:2, 1 ఏంటిది లాస్, 2 ప్రాఫిట్, అంతే, ఓకేనా. స్టాప్ లాస్లో అయితే తెలుసుగా అండి, పాయింట్స్ తెలుసుగా మీకు. నిఫ్టీ 7 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ 35 పాయింట్స్, సెన్సెక్స్ 25 పాయింట్స్, ఓకేనండి. ఇంకేం మర్చిపోలే కదా.
ఇంకేం లేదండి, మర్చిపోలేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. దీని ప్రకారం నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఓకే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ప్లీజ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.